ఏదో ఇలా రోజులు గడిచిపోతే చాలు అనే వేదాంత ధోరణి భారతీయుల్లో చాలా ఎక్కువ. ఆధ్యాత్మికంగా అయితే పర్వాలేదు, కానీ ఆరోగ్య విషయంలో ఈ ధోరణి చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. చాలా మంది మనసులో సర్వసమగ్రంగా ఏది ఉండాల్సిన అవసరం లేదు, సమూలంగా ఏది తొలగాల్సిన అవసరం లేదు, కాస్తంత ఉపశమనంగా ఉంటే చాలు జీవితం గడిచిపోతుంది అనే భావనే ఉంటుంది. ఇక్కడ మాట చెప్పుకోవాలి, నివురు కప్పుకున్నంత మాత్రాన నిప్పు చల్లారిపోయినట్లు కాదు కదా. వెన్నునొప్పి సమస్య ఉందనుకోండి, ఏదో పెయిన్ కిల్లర్లతో కాస్త ఉపశమనంగా అనిపించినంత మాత్రాన వెన్నునొప్పి సమూలంగా తగ్గిపోయినట్లేమి కాదు కదా. ఎందుకో కానీ చాలా మంది ఈ మూలాలని అర్థం చేసుకోరు. అదేమంటే ఈ అర్థాలు అవగాహనలు మాకెందుకులేండి అనే వైరాగ్య మాటలు చాలా మంది నోట నుంచి అలవగా వచ్చేస్తుంటాయి. అయితే మనకొచ్చిన జబ్బు గురించి కానీ వాటి విపరిణామాల గురించి కానీ కనీసపు అవగాహన లేకుండా నష్టపోయేది ఎవరు? ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కూడా ఏ మెరుగుదల కనిపించకపోతే బాధపడేది ఎవరు? సందేహం అవసరం లేదు, మనం మాట్లాడుతుంది వెన్నునొప్పి గురించి. వెన్నునొప్పి అయినా మరో నొప్పి అయినా బాధ మాత్రం ఒక్కటే. అయితే నొప్పి అంటే ఏంటి? నొప్పి తగ్గితే ఆ వ్యాధి లేదా సమస్య సమూలంగా తగ్గినట్లేనా? వాస్తవం ఏంటంటే నొప్పి వ్యాధి లక్షణమే కానీ వ్యాధి కాదు. వ్యాధి లక్షణాలు తగ్గితే వ్యాధి తగ్గిపోయింది అనుకోవడంలో అర్థమే లేదు. అదే నిజమైతే వెన్నునొప్పి తగ్గినట్లే తగ్గి కొద్ది రోజులకు మళ్ళీ వస్తుంది. ఇదెందుకు? వ్యాధికారకమైన ఈ మూలాలను తొలగించకపోవడమే అందుకు కారణం. ముళ్ళ చెట్టు కొమ్మలు నరికేసినంత మాత్రాన ఆ దారి అడ్డు తొలగిపోయినట్లేనా? కొన్నాళ్ళకి అది మళ్ళీ చిగురుస్తుంది కదా. వేళ్లతో సహా చెట్టును పెకిలిస్తే గాని ఈ అడ్డంకి సమూలంగా తొలగిపోతుంది. వెన్నునొప్పికి వేసుకునే పెయిన్ కిల్లర్స్ విషయంలో ఇదేగా జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ నరాలని మొద్దుబారేలా చేసి తాత్కాలికంగా నొప్పి తెలియకుండా చేస్తాయే తప్ప నొప్పి మూలాలను తొలగించవు. నొప్పి తొలగిపోకుండా చేసే ఆ కాస్త ఉపశమనమైన చాలనుకుని ఎవరైనా ఏళ్ల పర్యంతం పెయిన్ కిల్లర్స్ సరిపెట్టుకుంటే ఏమవుతుంది? పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావాలతో ఏదో ఒక రోజు శరీరం కుప్పకూలిపోతుంది. అయితే వెన్నునొప్పిని తగ్గించడానికే పరిమితం కాకుండా నొప్పికి కారణమైన ఆ మూలాలని సమూలంగా తొలగించే దిశగా ఆయుర్వేదం పనిచేస్తుంది. వాస్తవానికి వెన్నెముక అత్యంత శక్తివంతమైనది. నిలువెత్తు శరీర సౌధానికి ఉక్కు మూల స్తంభం లాంటిది. వెన్నెముక చుట్టూ ఉండే పరివాహిక వ్యవస్థ కూడా సామాన్యమైనది కాదు. వెన్ను చుట్టూ పెనవేసుకుని ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, కీళ్లు, నరాలతో అదో బలమైన వ్యవస్థ. ఏ కారణంగానైనా ఆ వ్యవస్థ దెబ్బతింటే శరీరంలోని ఈ విభాగాలన్నీ శిథిలమై శరీర వ్యవస్థ అంతా చిందరవందర అయిపోతుంది. పైగా ఉత్సాహం, ఉత్తేజం సన్నగిల్లిపోయి ప్రాణం కునారిల్లిపోతుంది. యాంత్రికంగా గుండె కొట్టుకుంటూ ఉన్న బ్రతికున్నాననే భావన అయితే కలగదు. అందువల్ల మరే విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండిపోతే సరే, కానీ వెన్నెముక విషయంలో మాత్రం నిర్లక్ష్యం ఎంత మాత్రం తగదని వైద్య నిపుణులు అదే పనిగా చెబుతూ ఉంటారు. వెన్నెముకలో ఏర్పడే తేడాల వల్ల ఒక్కోసారి డిస్కులు ఒత్తిడికి గురై అందులోని గుజ్జు బయటకు రావచ్చు. ఆ గుజ్జు ఆ పక్కనే ఉన్న వెన్నుపాంపై ఒత్తిడి గురి చేయొచ్చు. అంతిమంగా ఇది వెన్ను నొప్పిని కలగచేయొచ్చు. ఆ నొప్పి క్రమక్రమంగా పెరిగి కదలేని స్థితిని కలగచేయొచ్చు. సాధారణంగా శరీర వ్యవస్థ 50 ఏళ్ల తర్వాతను క్షీణించడం మొదలవుతుంది. అయితే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు 20 ఏళ్లకే డిస్కులు దెబ్బతినొచ్చు. ఇతర కారణాల్లోకి వెళితే కొందరిలో ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల కణుతుల కారణంగా కూడా డిస్కులు దెబ్బతిని వెన్నునొప్పి రావచ్చు. ఇన్ఫెక్షన్లలో ప్రత్యేకించి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వెన్నునొప్పికి ప్రబల కారణంగా ఉంటాయి. వీటితో పాటు క్షయవ్యాధి, ఆస్టియోపోరోసిస్, ఫైబ్రోమయాలజీ వంటి కారణాలతోనూ వెన్నునొప్పి రావచ్చు. మొత్తంగా చూస్తే వెన్నునొప్పిలో అత్యధికం వాతం వికృతి చెందడం వల్లే వచ్చేది. ఇక్కడ జరగాల్సింది ఏంటి? శరీరానికంతా హానికరంగా మారే ఈ వాత ప్రకోపాన్ని సమూలంగా తొలగించాలి. అదేమి చేయకుండా నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఏమవుతుంది? అలా ఏ స్థిరమైన ప్రయోజనం పొందుతారు? నొప్పిని తాత్కాలికంగా తగ్గించే పెయిన్ కిల్లర్స్ కోసం వెళ్లకుండా నొప్పిని మూలాలతో పెరికివేయగల వైద్యమే ఇక్కడ సరైన వైద్యం. వాస్తవానికి ఆ స్థాయి చికిత్సా శక్తి ఒక్క ఆయుర్వేదానికే ఉంది. ఆయుర్వేదం పై వైద్యాలు ఎప్పుడూ చేయదు. వెన్నునొప్పికి అసలు కారణమైన వాతాన్ని కూకటి వేళ్లతో పెరికించి వేస్తుంది. వెన్ను చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, కీళ్లు ఎంతో సవ్యంగా, చైతన్యవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్స, నేరు చికిత్స ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అనుబంధంగా ఉండే రసాయన చికిత్సలు శరీరంలోని జీవద్వంద్వమైన శక్తిని నింపుతాయి. ఇవన్నీ నొప్పి అనే భూతాన్ని
జీవితంలో ఇంకెప్పుడు మీరు దరిదాపుల్లోకి రాకుండా చేస్తాయి. దుఃఖరాహిత్యమే మోక్షం అన్నట్లు శారీరక బాధలు లేని జీవితం ఆయుర్వేదంతో మీ సొంతం అవుతుంది.